హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప కుర్మా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ బంగాళదుంప కుర్మా చపాతీలోకి, రైస్కి, పూరీకి, వెజ్ బగారాకి, పొరోటాకి చాలా రుచిగా ఉంటుందండి. ఈ కుర్మా కోసం కిలో బంగాళదుంపలు, పావు కిలో ఉల్లిపాయలు, పావు కిలో టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ శుభ్రంగా కడుక్కున్న బంగాళదుంపల్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 1 చెంచా ఉప్పు వేసుకొని దీనికి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందామండి. 2 విజిల్లు రావాలండి. 2 విజిల్లు వచ్చేసాయండి. స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకొని ప్రెజర్ పోయే వరకు ఉంచుకుందాము. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం టమాటా ముక్కలు వేసుకునండి పేస్ట్ చేసుకుందాము. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ప్రెజర్ పోయిందో లేదో చూసుకుందామండి. ప్రెజర్ పోయిందండి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను తీసుకొని చల్లార పెట్టుకుందామండి. 2 మినిట్స్ చల్లారిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుందామండి. మీకు పెద్దవి అనిపిస్తే కనుక చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయని ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందామండి. అందులో 1 స్పూను పల్లీలు వేసుకుందాము. 4-5 జీడిపప్పులు వేసుకుందాము. అవి కొంచెం దోరగా వేయించుకుందామండి. అందులోనే 2 యాలకులు వేసుకుందామండి. యాలకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకుందాము. ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 స్పూను నువ్వులు వేసుకుందాము. 1 స్పూను గసగసాలు వేసుకుందామండి. గసగసాలు వేసుకోవడం వల్ల కూర టేస్టీగా ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దండి, కంపల్సరీగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కొంచెం దూరగా అవనిద్దాము. వేగిపోయినట్టేనండి, ఇలా వేగాలి. ఇవి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. అదే గ్యాస్ మీద ఇంకో బాండీ పెట్టుకుందాము. బాండీ వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో దాల్చిన చెక్క ముక్కలు వేసుకుందాము. యాలక, 4 లవంగాలు, 1/2 స్పూన్ సాజూరా, కొంచెం అవి వేగనిద్దాము. కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. ముక్కల్ని కలుపుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసి అది కలుపుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాము. అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము. రుచికి సరిపడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం పేస్టు, మొత్తం అది కలిసేలాగా కలుపుకుందాము. మొత్తం ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. మూత తీసుకొని వేగలేదో చూద్దాము. ఇలాగ వేగాలండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. అందులో ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకుందాము. అది పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేపుకుందామండి. ఇది మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనిద్దాము. ముందుగా మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి మిక్సీ గిన్నెలో వేసుకొని పేస్ట్ కింద చేసుకుందాము.
ఈ విధంగా చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టుకుందాము. మూత తీసి ఒకసారి ఇదంతా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసుకుందాము. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. ఆ మసాలాలన్నీ ఒకసారి చిన్నగా కలుపుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాము స్లోగానే. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము. వేగిపోయినట్టేనండి. ఈ విధంగా దీంట్లో వాటర్ వేసుకుందాము. నేను గ్రేవీకి సరిపడాగా వాటర్ వేసుకుంటున్నానండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి కొంచెం ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీల పేస్ట్ని వేసుకుందాము. అదంతా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుందామండి. బంగాళదుంప ముక్కల్ని అవి నెమ్మదిగా వేసుకొని చిన్నగానే కలుపుకోవాలండి. ఎంత స్లోగా కలుపుకుంటే అంత ముక్కలుగా ఉంటాయండి. నెమ్మదిగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందామండి. ఒక స్పూను. ఆ చికెన్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మొత్తం మసాలా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసి నెమ్మదిగా కలుపుకుందాము. గుమగుమలాడిపోతుందండి స్మెల్. ఇదే విధంగా మీరు కూడా చేయండి, చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకుందామండి. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంతేనండి. ఈ బంగాళదుంప కుర్మా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.